హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనం వినుకొండ రైల్వే స్టేషన్ యొక్క పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాము. వినుకొండ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. వినుకొండ వచ్చేసి మనకి గుంటూరు గుంతకల్ మెయిన్ రైల్వే లైన్లో అయితే ఉంది. స్టేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్తే రైల్వే స్టేషన్ వచ్చేసి వినుకొండ రైల్వే స్టేషన్ యొక్క కోడ్ వచ్చేసి VKN. వినుకొండ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళే రైల్వే లైన్ వచ్చేసి మనకి డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైను. వినుకొండ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలోకి అయితే వస్తుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత ఈ రైల్వే స్టేషన్ ఆ జోన్ పరిధిలోకి అయితే వెళ్తుంది. వినుకొండ రైల్వే స్టేషన్లో మనకి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. వినుకొండ రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి 83 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. వినుకొండ రైల్వే స్టేషన్ మీదుగా మనకి మొత్తం 20 రైళ్ళు అయితే రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. వినుకొండ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం మరియు ముగింపు అయ్యే ట్రైన్స్ ఎటువంటివి లేవు. వినుకొండ రైల్వే స్టేషన్ నుంచి మనకి ప్రధానంగా గుంటూరు విజయవాడ వైపుగా మరియు నంద్యాల గుంతకల్ హుబ్లీ వైపుగా అయితే రైళ్ల సౌకర్యాలు అయితే అందుబాటులో ఉన్నాయి. వినుకొండ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళే ప్రధాన రైళ్లలో షాలిమార్ వాస్కోడిగామ అమరావతి ఎక్స్ప్రెస్ మరియు హుబ్లీ నర్సాపూర్ అమరావతి, అలాగే ప్రశాంతి ఎక్స్ప్రెస్లు మరియు కొండవీడు ఎక్స్ప్రెస్, అలాగే మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్, గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్, గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్లు ప్రధానమైనవి. ఇక వినుకొండ రైల్వే స్టేషన్లో మనకి వార్షికంగా రిజర్వ్డ్ ప్రయాణికులు వచ్చేసి మనకి 40,658, అలాగే అన్రిజర్వ్డ్ ప్రయాణికులు వచ్చేసి మనకి 3,85,905. వినుకొండ నుంచి మనకి యాన్యువల్గా మనకి 4,26,563 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. ఇక రెవెన్యూ విషయంలోకి వస్తే వినుకొండ రైల్వే స్టేషన్ నుంచి మనకి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వస్తున్న రెవెన్యూ వచ్చేసి మనకి 1,51,63,840. అలాగే అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వస్తున్న రెవెన్యూ వచ్చేసి మనకి 2,02,01,405 రూపాయలు. వినుకొండ రైల్వే స్టేషన్ యొక్క టోటల్ రెవెన్యూ మనం ఒకసారి చూస్తే కనుక వినుకొండ నుంచి మనకి 3,53,65,245 రూపాయలు అయితే యాన్యువల్గా అయితే వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పిన డేటా వచ్చేసి 2024 యొక్క డేటా అనమాట. ఇక వినుకొండ రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ కేటగిరీ వచ్చేసి మనకి NSG 5 కేటగిరీ కిందకి అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వినుకొండ రైల్వే స్టేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వినుకొండ వాసులు అయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.